న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత వైకల్య శాతాన్ని అమలు చేయాలి. నూతన విధానం వలన నిజమైన లబ్ధిదారులకు నష్టం వాటిల్లుతుంది. గోగన ఆదిశేషు. ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ షుగర్ అదుపు చేసుకోవచ్చు. ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానంతో నిర్మించడం వలన పేదలు పూర్తిగా నష్టపోతారు. సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం మరియు స్మృతి వనం మ్యూజియానికి 6.8 ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంగా బాపట్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రయ్య, బీజేపీ నాయకులు బంగారుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు బూర్లే రామ్ సుబ్బారావు, ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు కొత్తమాసు సత్యనారాయణ, ఆర్య వైశ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసిన సేవలు 5 ఎకరాల 80 సెంట్లు ఇవ్వటం, అది మనం గుర్తించి ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి 10 మంది కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు ఫోటోలకి పాలాభిషేకం చేస్తూ ఈ చేసే కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేత కూడా పాలాభిషేకం చేయించి ముందుకెళ్ళే తరుణంలో ఇప్పుడున్న ఈ 6 ఎకరాల 80 సెంట్లు 6 ఎకరాల 80 సెంట్లు అంటే తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా నాకు తెలిసినంతవరకు ఒక 35-40 కోట్ల భూమి దాని ఖరీదు. అలా 30 నుంచి 40 కోట్లు ఖరీదు చేసే భూమిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది ఎవరితో వచ్చింది, ఎట్లా వచ్చింది, అసలు ఆయనకంటూ స్మృతివనం లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి అసలు గుర్తింపు ఎక్కడ అంటూ పొట్టి శ్రీరాములు గారి గురించి 6 ఎకరాల 80 సెంట్లు ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక స్మృతివనం మనం 58 అడుగులు ఎంతో చెబుతున్నారు విగ్రహం, 58 అడుగుల విగ్రహాన్ని పెట్టడం, మా సోదర సమానులు టీజీ భరత్ గారు అప్పుడప్పుడే ₹1 కోటి విరాళం అందించటం, యువగళం లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేయటం, ఇవన్నీ కూడా ఒక ఆర్య వైశ్యుల కోసం మీ మనసుల్లో తెలుగుదేశం పార్టీ దూరిపోవాలి, మీ అందరూ చేయూతనివ్వాలి అనే అంశం ఒక్కటే కాదండి. పొట్టి శ్రీరాములు గారు ఆర్య వైశ్యుల్లో పుట్టడం ఆ జాతికే గర్వకారణంగా నేను వర్ణిస్తున్నా ఈరోజు. అటువంటి వ్యక్తి ఒక ఆర్య వయసు సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆరాధించే వ్యక్తిగా మీకు ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీకు అది గర్వం అయితే ఆ గర్వాల్లో మేము కూడా పాలు పంచుకుంటున్నాం. ఆయన నిర్మించిన ఈ ఆంధ్రప్రదేశ్లో మనందరం కలిసికట్టుగా జాతి నిర్మాణం కోసం, మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, మన బాపట్ల నిర్మాణం కోసం
మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, తద్వారా మన దేశాన్ని ప్రపంచ పటాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తామో, మన దేవుణ్ణి, అమ్మవారిని ఎలా ఆరాధిస్తామో, అట్లాగే పొట్టి శ్రీరాములు గారిని కానీ, మహాత్మా గాంధీని కానీ వాళ్ళ చేసిన పనుల్ని, దానివల్ల మన రాష్ట్రానికి వచ్చిన ఉపయోగాల్ని వర్ధంతులు, జయంతులు ద్వారా మన కుటుంబాల్లో కూడా తెలియజేసుకోవటం, ఆ స్ఫూర్తితో పోరాటం చేయటం, అవసరమైతే ప్రశ్నించటం. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు చేసే అవినీతిని ప్రశ్నించటం, స్వార్థమైన పనులు చేస్తే ప్రశ్నించటం, అది మీ అందరి బాధ్యత. నేను ఈ సందర్భంగా ఆ ధైర్యశాలిని చూసి మనం కూడా అటువంటి ప్రక్రియలో నడవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే మీరు ఆ పోరాటంలో పాలు పంచుకుంటారో, చైతన్యం చూపిస్తారో, అప్పుడే మీ వ్యాపారాలే కాదు, మన కుటుంబాలు, మన రాష్ట్రం, మన బాపట్ల ఇటువంటి అన్నీ కూడా మరింతగా ముందుకెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాపట్ల మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్మించడానికి మంత్రివర్గంలో నిర్ణయించుకున్నామని ప్రకటించడం పేదల నెట్టివిరచడం వంటిదని సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. బాపట్ల పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మెడికల్ కళాశాల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 10 మెడికల్ కళాశాలల్లోనూ పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 60 ఎకరాల అసైన్డ్ భూమిని మెడికల్ కళాశాలకు కేటాయించడం జరిగిందని, పనులు కూడా ప్రారంభించి బేస్మట్టం లెవెల్ పనులు కూడా పూర్తి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే మెడికల్ కళాశాలల పనులు పూర్తి చేస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపడితే తక్కువ ఖర్చుతో వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, రాష్ట్ర నాయకులు పీపీపీ విధానం రద్దు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు. బాపట్లలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలి అని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 10 మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో నిర్మించాలి అని చెప్పేసి మంత్రి మండలి తీర్మానం చేసింది. దాంట్లో బాపట్ల మెడికల్ కాలేజీని కూడా చేర్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జమ్ములపాలెం రోడ్లో 60 ఎకరాల అసైన్మెంట్ భూమిలో ఈ మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేశారు. పునాదుల వరకు పూర్తయినాయి. మొత్తం మధ్యలో అర్థంతరంగా ఆపేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. అట్లనే ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉండేటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు కూడా ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని నిర్మిస్తాం అని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు తీరా చూస్తే దీన్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా నిన్న మంత్రిమండలి నిర్ణయాల వల్ల అర్థమవుతుంది. ఇది ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర నష్టంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో అయితే వైద్య విద్యార్థులకి తక్కువ ఖర్చుతోటి వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఈ ప్రాంత రోగులకు కూడా తక్కువ ఖర్చుతోటి వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. బాపట్ల పట్టణ అభివృద్ధికి ఇది కీలకంగా కూడా దోహదపడుతుంది. అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వలన వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. పేదలకి, సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా పోయేటువంటి నష్టం కూడా ఉంది. అందుకని మేము డిమాండ్ చేస్తుంది ఈ మెడికల్ కళాశాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే, మన ప్రాంతంలో వరి నాట్లు వేశారు. దాదాపు 40 రోజులైంది. ఎరువుల్ని ప్రత్యేకించి యూరియాని రైతులకి అవసరమైన మేరకి సరఫరా కావడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేటు షాపుల్లో
విడిగా బ్లాకులో 280 రూపాయలు 70 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా కాస్త 400కి పైన అమ్ముతూ ఉన్నారు. యూరియాతో పాటు వేరే మందులను కూడా లింక్ చేసి వీటిని కూడా కొంటేనే యూరియా వస్తుంది అని చెప్పేసి చెబుతున్నారు. ప్రభుత్వం ఒక పక్క ఏమో ఎక్కడా యూరియా కొరత లేదు, తగినంత ఉండయి అని చెప్పేసి అధికారులు ఒక పక్క ప్రకటన చేస్తున్నారు. ఇవాళ సొసైటీల దగ్గర లేకుంటే రైతు సేవా కేంద్రాల దగ్గర బారులు తీరి ఈరోజు రైతులు నిలబడి రోజుల తరబడి ఎదురు చూస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకని యూరియా సరఫరాని పెంచాలి, బ్లాక్ మార్కెట్ని అరికట్టి రైతు సేవా కేంద్రాలు సొసైటీల ద్వారా తగినంత యూరియాని రైతులకు అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి మోడల్ ఎలిమెంటరీ స్కూల్లో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉప్పలదిన్నె గోపీనాథ్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులను భోజనం ఎలా ఉంటుందని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరత్నం మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉప్పలదిన్నె గోపీనాథ్ స్కూల్ విజిట్ చేసి ఎంఎంజీని మరియు విద్యార్థులను ఆహార పదార్థాల గురించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, విద్యార్థులకు మంచి భోజనం అందించాలని సూచించారు. ఎస్ఎంసీ చైర్మన్ గారు పాఠశాల విజిట్ చేయడం జరిగింది. ఎండిఎంని క్షుణ్ణంగా పరిశీలించారు. పిల్లలందరూ సంతోషంగా వ్యక్తపరిచారు. భోజనం బాగుంటుందని, అందరూ బాగా తింటున్నామని చెప్పడం జరిగింది. ఇలాగే ఇంకా బాగా చేయిస్తామని ఆశాదర్శనం చేస్తున్నాం. మీరు కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉన్న ఫుడ్ని జాగ్రత్తగా వాడుకుంటూ ప్రతి వాళ్ళు అందరూ భోజనం చేయాలని ఇంకా పాలసీగా నీట్గా పెట్టడానికి ట్రై చేస్తాం. చైర్మన్ గారికి మానవ సమైక్యత, ప్రపంచ శాంతి, విశ్వ కళ్యాణం కోసం పాటుపడుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బాపట్ల కండ్ బొంబిశెట్టి బాలాజీ అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఆటలు పాటలు కర్ర సాధన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరీముల్లా, ముద్ద వెంకటేశ్వర్లు, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, పెన్వత్స బాపిరాజు, నందిపాటి నాగమల్లేశ్వరరావు, లలితాబాబు, ఉటుకూరి శ్రీనివాసరావు, నాడం సురేష్, చిడుగు బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరముల నిండుతున్న సందర్భంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ అనే నమూనాని ఇక్కడ చూపిస్తున్నాము. కాబట్టి ఈ కర్లపాలెం మండలంలో చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ శాఖ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరడం అవుతుంది. ఈ ఆర్ఎస్ఎస్ శాఖ అంటే ఒక గంట సేపు ఉంటుంది. ఈ గంట సేపులో మనకి ఆటలు పాటలు ప్లస్ యోగా, కర్ర సాధన, అట్లాగే కరాటీ ఇవన్నీ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు కూడా ఆర్ఎస్ఎస్ శాఖ అనే దాంట్లో జరుగుతూ ఉంటుంది. దీంట్లో చేయటం వలన ఒక క్రమ పద్ధతి వలన క్రమశిక్షణ వస్తుంది. ఈ క్రమశిక్షణతో పాటు దేశభక్తి గీతాలు, అట్లాగే మన మహాపురుషుల యొక్క స్వాతంత్రం గురించి పోరాడిన త్యాగం వాళ్ళ గురించి కూడా మనం ఈ చరిత్ర చెప్తూ ఉంటాము. ఇట్లా దేశభక్తిని పెంపొందిస్తూ అందరూ ఐక్యంగా ఉండటానికి నేను ఆర్ఎస్ఎస్ శాఖ కృషి చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు కర్లపాలెంలో ఈ ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతుంది. జై శ్రీరామ్. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్టలవానిపాలెం మండలం చందోలు బగడాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈరోజు ఆదివారం, అలాగే ఈరోజు రాత్రి చంద్రగ్రహణం సంభవించే సమయంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుండి శ్రీ అమ్మవారి దేవాలయం మూసివేయబడుతుంది. మరి తెల్లవారుజామున మళ్ళీ 5 గంటలకి అమ్మవారికి శుద్ధి స్నానం, అలాగే ఆలయ సంప్రోక్షణ ఇవన్నీ కార్యక్రమాలు జరిపి ఉదయం 8 గంటల తర్వాత తిరిగి అమ్మవారి యొక్క దర్శనం పునఃప్రారంభం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ విషయాలు గమనించండి. సాయంత్రం అనేది
ఎట్టి పరిస్థితుల్లో ఆలయం రావద్దని మనవి. రేపు ఉదయం 8 గంటల తర్వాత తప్పనిసరిగా వచ్చి అమ్మవారి చంద్రగ్రహణ అనంతరం అమ్మవారికి మంగళ స్నానం జరుగుతుంది. వచ్చి దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీదేవి శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీ బగళాముఖి అమ్మవారు. అటువంటి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు అంటే 11 రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటి అలంకరణ, అలంకరణ సంబంధించిన పూజా కార్యక్రమాలు, మరి వాటికి సంబంధించిన దేవతా హోమాలు ఇవన్నీ కూడా జరపబడతాయి. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల భక్తులు దేవస్థాన అకౌంట్కి 2,516 రూపాయలు చెల్లించి తమ గోత్రనామాతో నమోదు చేయించుకోండి. వారి గోత్రం పేర్ల మీద 10 రోజులు పూజా కార్యక్రమం జరపబడి చివరిలో పూర్ణాహతి కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారి వేదాశీర్వచనంతో పాటు వారికి అమ్మవారి చిత్రపటము అలాగే శేషవస్త్రము కూడా ప్రసాదంగా ఇవ్వబడతాయి. ఆసక్తి గల భక్తులు దేవస్థానంతో సంప్రదించండి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పేరుని నరసయ్య, తిమ్మరాజు, కృష్ణమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రముఖ వ్యాపార ఆధ్యాత్మికవేత్త మంతెన సత్యనారాయణరాజు సహకారంతో బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ రామ్మోహన్ రావు పాల్గొని 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నెలకు సరిపడా మందులను అందజేశారు. శిబిరానికి వచ్చిన వారందరికీ అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, కోశాధికారి పెన్మత్స బాపిరాజు, అరే వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, జిడుగు బాలకోటేశ్వరరావు, సనక శ్రీనివాసరావు, బుర్లా బుల్లియ్య, తవ్వ స్వామి, పార్వతి, లలితమ్మ, తూనుగుంట్ల సుబ్బారావు, లలితబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి నెల మొదటి ఆదివారం జరుగుతున్నట్టే మన రామకృష్ణ సేవా సమితి నందు పేర్లి నరసయ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉచిత షుగర్ బీపీ క్యాంప్కి అందరికీ స్వాగతం. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడం అంటే ఒక్కొక్కరికి బద్దకం ఉంటుంది, ఒక్కొక్కరికి డబ్బులు అందుతాయి, అందరికి పోతాయి, మళ్ళీ అక్కడ టెస్టులకి అక్కడ మందులకి, పైగా ఒంటరిగా వెళ్తాం, మళ్ళీ వాళ్ళకి మనకు తోడు ఇంకో మనిషి రావడం, వాళ్ళ పని చేయకపోవడం, వీటన్నిటికీ కాకుండా ఇలా నెలకు సరిపడా వచ్చి సందడిగా మన వాళ్ళందరినీ ఒకసారి కలుసుకొని చక్కగా భోజనం చేసుకొని నెలకు సరిపడా మందులు తీసుకెళ్ళడం మీ అందరికీ సంతోషదాయకం. అలాగే నెలకోసారి మీ అందరినీ కలుసుకోవడం నాకు కూడా సంతోషదాయకం. చక్కగా మందులు వాడుకుంటున్నారు, అందరూ ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, అందరూ తేటగా కనిపిస్తున్నారు. ఇలాగే కలకాలం చక్కగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు చక్కగా మందుల్ని క్రమబద్ధంగా ఇచ్చిన డోసులో వాడుకుంటా ఉండండి. అలాగే కఠినమైన పత్యం చేయండి. మొహమాటానికి పోకుండా ఏ రోజుకి ఆ రోజు కొద్దిగానే అనుకోకుండా ఆళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అనుకోకుండా షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు ఇద్దరు గట్టిగా పత్యం మాత్రం మర్చిపోకుండా చేయండి. ఏమాత్రం మొహమాటానికి దావివ్వకండి. జీవచాపల్యానికి కొంచెం లోను కాకుండా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఎంత పెద్ద వయసు అయినా సరే షుగర్ ఎంటర్ అయింది అన్న తర్వాత ఖచ్చితంగా ఒక గంట సేపు, కనీసం అరగంట సేపు వ్యాయామం అనేది, చాలా మంది చెప్పేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయని అనేక స్టడీస్ చెబుతున్నాయి. మోకాళ్ళ నొప్పులు అని చెప్పి వాకింగ్ చేయడం మానబాకండి. పొద్దున్నే లేచి ఎంతసేపు అలా వాకింగ్ అని వెళ్ళి తిరిగి వస్తే మనం తిన్న ఆహారం వంట పట్టడమే కాకుండా మనం వేసుకున్న మందులు కూడా పనిచేయడం మొదలేస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకెవరైనా వాకింగ్ చేయని వాళ్ళు ఉంటే ప్రతిరోజు ఆ ఉన్న అవకాశం చూసే మీ వీధిలోనే కాస్త అటు ఇటు తిరిగి రావడం అలవాటు చేసుకుంటే, ఊరికే బెళ్ళేసుకొని తినేసి పడుకోవడం మాత్రం అట్లా చేసిపోకండి. ప్రతి ఒక్కళ్ళు కాస్తో ఒక అరగంట సేపు అన్నా వాకింగ్ చేసి రండి. మూడోది, ఇక మనం షుగర్లు బీపీలు వచ్చేసిన తర్వాత మనకి కొంచెం
ఆధ్యాత్మిక చింతన అది అలవాటు చేసుకోండి. అనవసరమైన రిస్క్ పనులు ఆలోచనలు తగ్గించుకోండి. చక్కగా ఏదైనా ధ్యానం కానీ ఏదైనా మెడిటేషన్ లాంటిది ఏదైనా యోగా చేతైతే యోగాలు అలాంటివి చేయడానికి చేసి కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే కనుక సగానికి సగం షుగర్లు బీపీలు కంట్రోల్ అయిపోతాయి. అంతే తప్పితే ఎక్కువ మందులు వాడటం వల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ. అందుకని మందుల్ని పరిమితంగా వాడతాం. మిగతా పద్ధతుల ద్వారా షుగర్లు బీపీలు తగ్గించుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది తగ్గలేదండి, మీ మందులు చాలలేదండి అనుకుంటారు. కాదు, చాలా మంది అసలు మందులు లేకుండానే షుగర్లు తగ్గించుకునే టెక్నాలజీలు, సిఎన్జి టెక్నాలజీలని, చాలా డైట్ ప్లాన్స్ అని వచ్చేసినాయి. అంటే డైట్ ద్వారానే షుగర్ బిళ్ళ వేసుకోకుండానే తాళ్ళు తగ్గించుకున్నప్పుడు మనం షుగర్ బిళ్ళ వేసుకుని కూడా తగ్గలేదంటే అర్థం ఏంటంటే మనం డైట్లో ఏదో తేడా చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకొని మనం బిళ్ళ వేసుకుంటాం, దాంతోపాటు మనం డైట్ కూడా చేసి చక్కని ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ మన జీవితాలను సాఫీగా ఎటువంటి రుగ్మతలు లేకుండా, షుగర్ అనేది రుగ్మత కాదు, షుగర్ వల్ల వచ్చే రుగ్మతల్ని మన దరికి చేరకుండా మీరందరూ చక్కగా ఇలాగే ఆరోగ్యాలతో చాలా కాలం సుదీర్ఘంగా చక్కగా బతుకుతారని ఆశిస్తూ దివ్యాంగుల పాత వైకల్య శాతాన్ని అమలు చేయాలని బాబుపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులు గోగన ఆదిశేషు కోరారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసే భాగంలో అర్హులైన కుంటి, మూగ, చెవుడు గల అందరికీ 2010 నుంచి 2019 వరకు జరిగిన దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ల ప్రకారం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో దివ్యాంగుల వైకల్యం 100, 90, 80% ఉన్నదని 2024 నుంచి 2025 సంవత్సరాల్లో దివ్యాంగుల వైకల్యం 70, 60, 50గా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పెరిగే కొద్దీ దివ్యాంగుల శాతం పెరుగుతూ ఉంటుందన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబులు తెలుసుకోవాలన్నారు. గతంలో 2010 నుంచి 19 వరకు దివ్యాంగులకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్లు వైకల్యం శాతం ఎంత ఉన్నదో ఇప్పుడు కూడా అదే వైకల్యం ఇవ్వాలని, లేకపోతే అర్హులైన దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి, రైల్వే పాస్, బస్ పాస్, షాపింగ్ కాంప్లెక్స్ లో రిజర్వేషన్, అర్హులైన దివ్యాంగులకు వీటిని కోల్పోతారని అన్నారు. దీనిపైన పరిశీలించి దివ్యాంగుల పాత వైకల్యాన్ని శాతాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, కోకి రాజశేఖర్, రవి, జయప్రకాష్, వీరయ్య, కొంచాల కోటిరెడ్డి, రాంబాబు, శ్రీనివాసరావు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులను మరి దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి రీవెరిఫికేషన్ చేసి ఉన్నారు. ఈ రీవెరిఫికేషన్లో భాగంగానే అర్హులైన నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, గుడ్డి, కుంటి, మోగ, చెమిటి, మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరిగి ఉంది. ఎందుకంటే 2010లో 2019 వరకు వాళ్ళకి వేసిన పర్సంటేజీ 80, 90, 100% చేస్తే మరి ఈరోజు మరి 2024లో వాళ్ళని వెరిఫికేషన్ చేస్తే 70, 60, 50గా వేసి ఉన్నారు. మేము మా వయసు ఆ టైంలో 2010లో మా వయసు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇప్పటికి మా ఒక వికలాంగత్వం పెరిగింది కానీ తగ్గదు. అంటే వికలాంగుల పర్సంటేజ్ పెరగాలి కానీ తగ్గకూడదు. రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే ఈ ఒక విషయాన్ని మరి మా యొక్క దివ్యాంగుల సంఘాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను కూడా ఒకటే తెలియజేస్తున్నా, నా యొక్క దివ్యాంగుల జాతికి అన్యాయం జరగకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మళ్ళీ ప్లస్ అందుట్లో మరి రైల్వే పాసు, బస్ పాసు ఇవన్నీ విషయంలో కూడా మా యొక్క పర్సంటేజీని మరి తగ్గినట్లయితే మాకు ఆ ఒక ఫలితం మాకు రాదు. కావున గతంలో 2010 నుంచి 2019 వరకు ఏ ఒక్క పర్సంటేజ్ అయితే ఉందో ఆ పర్సంటేజ్ పూర్తిగా గతంలో ఉన్న వికలాంగుల పర్సంటేజీని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారికి కూడా తెలియజేస్తున్నాం. మా యొక్క దివ్యాంగులకి ఈ యొక్క రీవెరిఫికేషన్లో అర్హులైన దివ్యాంగులకి అన్యాయం జరుగుతుంది. కావున ఈ యొక్క విషయమే పూర్తి పరిశీలించి మాకు గతంలో ఉన్న పర్సంటేజ్ ప్రకారమే వికలాంగులు ఒక సర్టిఫికెట్లు అమలు చేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్నా. కట్టుకున్న భర్త, అత్త, మామ, ఆడబిడ్డ కలిసి వేధించి గాయపరిచి చిత్రహింసలకు గురి చేస్తూ చంపడానికి రావడంతో ప్రాణభయంతో పారిపోయి వచ్చిన ఓ స్త్రీమూర్తి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన సంఘటన చూసిన వారికి కన్నీరు తెప్పిస్తుంది.
బాపట్ల పట్టణం శృంగారపురానికి చెందిన షేక్ సిరాజుద్దీన్ కుమార్తె షేక్ జీనత్ బానును 2016వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో రేపల్లికు చెందిన బీబీ జ్యువెలర్స్ అహ్మద్ జానీ ఖాన్ కుమార్తె మక్తుమ్ ఖాన్ కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహ సమయంలో కట్నంగా 15,25,000 సవర్ల బంగారం, గుంటూరు గోరంట్ల వద్ద 4 సెంట్లు స్థలం ఇచ్చారు. తరువాతి కాలంలో జీనత్ బానుకు 3 పిల్లలు కలిగారు. పిల్లలు పుట్టినప్పుడు చూడటానికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను సోదరుని ఇంట్లోకి రానిచ్చేవారు కాదని బాధితురాలు వాపోయింది. వారితో గొడవ పెట్టుకుని అవమానించి పంపించారని పేర్కొంది. అలా 2-3 సార్లు జరిగిందని వివరించారు. ఇక ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు వచ్చేశారని తెలిపింది. గొడవలు ఎందుకు అని పుట్టింటి వారు రాకుండా మానేశారని అన్నారు. కొంతకాలం తరువాత తన భర్త అనుమానంతో కట్నం సరిపోదని అదనంగా డబ్బు తీసుకురమ్మని భర్త మక్బత్ ఖాన్, అలాగే మామ అహ్మద్ జానీ, అత్త షబ్నంలతో పాటు ఆడబిడ్డ షేక్ అంజుమ్లు కలిసి కొడుతూ తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఎంతగా చిత్రహింసలు పెడుతున్నా తల్లిదండ్రులకు చెప్పకుండా భరిస్తూ వచ్చానన్నారు. అప్పుడప్పుడు తన భర్త వేరే వ్యక్తులను ఇంటికి తీసుకువచ్చి తనపై పసుపు కుంకుమ చల్లించి క్షుద్ర పూజలు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేసేవారన్నారు. గత నెల 30వ తేదీన తనతో గొడవ పెట్టుకుని అధిక కట్నం తెమ్మని, లేకపోతే తన భర్తకు వేరే వివాహం చేస్తామని బెదిరించారన్నారు. ఇంట్లో కర్ర తీసుకుని తనను విచక్షణ రహితంగా కొట్టారన్నారు. బాధను తట్టుకోలేక గాయాలతో తప్పించుకునేందుకు ప్రయత్నించారని, భర్త ఆడపడుచు జుట్టు పట్టుకుని వెనక్కి లాగి బయటకు వెళ్లి ఎవరికైనా చెబితే పొడిచి చంపేస్తామని కత్తితో బెదిరించారన్నారు. భయపడి ఇంట్లోనే ఉండిపోయారని, 31న ప్రాణ భయంతో రేపల్లి నుండి బాపట్ల తల్లిదండ్రుల వద్దకు పారిపోయి వచ్చారని పేర్కొంది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన పిల్లలు తన వద్దకు చేర్చాలని అధికారులను ప్రాధేయపడ్డారు. తనకు చిత్రహింసలకు గురి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అది బాపట్ల. మా నాన్నగారు సిరాజుద్దీన్ గారు నన్ను రేపల్లి గ్రామంలో బీబీ జ్యువెలరీ అనే గోల్డ్ షాప్ అతను అహ్మద్ జానీ ఖాన్ వాళ్ళ కుమారుడి చేత నాకు పెళ్లి చేశారు. నాకు పెళ్ళి ఒక సంతానం కలిగిన తర్వాత మా నాన్నగారు నన్ను వాళ్ళ ఇంటికి మా ఇంటికి పంపించారు, అత్తయ్య వాళ్ళ ఇంటికి. కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉంది. తర్వాత 2 పిల్లలు పుట్టాక అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళని మా ఇంటికి రానిలేదు, వచ్చినా కూడా కలవనీయలేదు, కొట్టి పంపించేసేవాళ్ళు. ఏంటి అని అడిగితే జవాబు చెప్పేవాళ్ళు కాదు. అదనపు కట్నం ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెట్టేవారు, బాగా టార్చర్ చేసేవారు. నాకు ఆడబిడ్డ, తన పేరు షీమా అండి. తను రోజు విపరీతంగా నన్ను కొట్టేది, హింసించేది, తల మీద కొట్టేది, నాకు వాతలు పెట్టేది, కత్తితో పొడవ కొడుతుంటే ఒకసారి నేను భయంతో తలుపు వేసుకొని లోపల దాక్కున్నాను. ఏమి చేయాలో అర్థం కాక రాత్రంతా ఆలోచించి మా పిల్లలు ఏమైపోతారో అనే భయంతో అలాగే కొన్ని సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చాను. తర్వాత వీళ్ళు చేసే కొట్టే విధానం నేను భరించలేక ఒకరోజు నేను ఇంట్లో నుంచి తెల్లవారుజామున కట్టుబట్టలతో వచ్చేసాను. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం దొరికింది. నా చిన్నపిల్లలు ఏమైపోతారో, వాళ్ళని చంపేస్తారని భయంతో తర్వాత అయినా వాళ్ళు నా దగ్గరకు వస్తారని నాకు నమ్మకం ఉంది. ముందు నేను తప్పించుకుంటే తర్వాత అయినా చూడొచ్చు అని చెప్పి ఇంట్లో నుంచి నేను వచ్చేసాను. నాకు చిన్నపిల్లలు నాకు కావాలి, 3 పిల్లలు నాకు కావాలి. ఆ శ్రీమహంతుని కట్నంగా శిక్షించండి. నాకు ఇంకో ఏమి వద్దు. నా ప్రాణాలకి చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఇస్తూ వచ్చాను. శుద్ర పూజలు చేసేవారు, ఇంటి కింద శుద్ర పూజలు చేసి నాకు తాయెత్తులని అన్నం లేవో కలిపి తినిపించేవారు. మా అన్నయ్య నా కోసం ఇంటికి రాగా అమ్మ బాగాలేదని చెప్పగా నన్ను తీసుకెళ్ళడానికి వస్తే మనుషుల చేత కొట్టించి నా చేతి మా అన్నయ్యకి ఫాల్స్ కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పించారు. ఇప్పటికీ మా అన్నయ్య కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మా ఆడబొచ్చు మా అత్తయ్య నన్ను కత్తి తీసుకొని చంపేద్దామని మాట్లాడుకుంటూ ఉండగా, ఇంకో పెళ్లి చేసేద్దామని కూడా అనుకుంటూ ఉండగా నేను తెరచాటుగా ఉండి విన్నాను. నాకు భయం వేసి లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా నన్ను చంపేస్తారేమో అనే భయంతో నేను ఆ రోజు రాత్రంతా ఆలోచించి తెల్లవారుజామున నేను బయటపడ్డాను. నా పిల్లలు నా తర్వాతైనా నా దగ్గరకు వస్తారనే నమ్మకంతో ముందు నేను బయటపడ్డాను. నాకు దొక్క న్యాయం చేయండి, నాకు ఇంకో ఏమీ వద్దండి. నా చిన్నపిల్లలు నాకు కావాలి, తన కఠినాది కఠిన శిక్షించండి, నాకు ప్లీజ్ న్యాయం చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత వైకల్యం
వైకల్య శాతాన్ని అమలు చేయాలి. నూతన విధానం వలన నిజమైన లబ్ధిదారులకు నష్టం వాటిల్లుతుంది. గోగన ఆదిశేషు. ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ షుగర్ అదుపు చేసుకోవచ్చు. ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానంతో నిర్మించడం వలన పేదలు పూర్తిగా నష్టపోతారు. సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.